డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మనందరి జీవితాలలో అన్ని ఏరియాస్లో లైఫ్లో ముందుకు వెళ్దాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆరోగ్యంగా బాగుండాలి, కెరియర్ బాగుండాలి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగుండాలి, అనంత విశ్వ సంపదని అట్రాక్ట్ చేయాలి, డబ్బుని కలిగి ఉండాలి, సంపదని కలిగి ఉండాలని చెప్పి మల్టిపుల్ ఏరియాస్లో మనం అప్గ్రేడ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇది నిజంగా జరగడం కొరకు మన వేదాలలో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ దాగి ఉన్నది. ఈ యొక్క స్విచ్ వర్డ్ మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు 110% వెళ్తారు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, డబ్బు, సంపద, విజయం, అనంత విశ్వ సంపదని అలా ఓకగా న్యాచురల్గా మీరు అట్రాక్ట్ చేయొచ్చు ఈ ఒక్క స్విచ్ వర్డ్ రెగ్యులర్గా మీరు రిలీజ్ చేయగలిగితే. మరి ఏంటా స్విచ్ వర్డ్, ఏ టైంలో రిలీజ్ చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న మేజర్ హిడెన్ కనెక్షన్ ఏంటి, ఈ వీడియోలో రివ్యూలు చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గురు గారు ఉన్నారు. గ్లోబల్ ఆథర్, స్పిరిచువల్ లీడర్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీతో మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆత్మ నమస్కార్. గురుగారు, మనకి వేదాస్ ఉంటాయి. వేదాస్ ఎక్కువగా మనం హిందూ కల్చర్ లో పాటిస్తూ ఉంటాం. చాలా హోలీగా దాన్ని భావిస్తూ చూస్తూ ఉంటాం. అయితే వేదాస్ లో మనకి మేనిఫెస్టేషన్ గురించి కూడా ఏమన్నా రిలేటెడ్ మనకి స్విచ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, వేదాస్ లో వెరీ పవర్ఫుల్ ఫ్యూ స్విచ్ వర్డ్స్ నిగూఢంగా ఇముడీకృతమై ఉన్నాయి. మనం కొన్ని ఫైన్ ట్యూన్ చేయడం జరిగింది. ఎవరైతే మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ రెగ్యులర్గా చాంటింగ్ చేయగలిగితే మేజర్ బ్లెస్సింగ్స్ వాళ్ళ గృహంలోకి వచ్చేస్తాయి. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది, పూర్ణ అనుగ్రహ బ్రహ్మ. పూర్ణ అనుగ్రహ బ్రహ్మ వేదాలలో అద్భుతంగా నిగూఢంగా దాగి ఉన్న పదం ఇది. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ఈ పదంలో ఉన్నాయి. మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. పూర్ణ, విచ్ మీన్స్ కంప్లీట్నెస్, హోల్నెస్, సంపూర్ణత్వం, సమృద్ధి, అనంతం అంతా కూడా పూర్ణ అన్న వర్డ్ లో ఉంది. అనుగ్రహ, విచ్ మీన్స్ బ్లెస్సింగ్స్, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు, నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు, పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు, భగవంతుడి యొక్క గైడెన్స్, డివైన్ గ్రేస్ ఉంటే దాన్ని మనం అనుగ్రహ అంటాం. తర్వాత బ్రహ్మ, హీస్ ద జనరేటర్, సుప్రీం కాన్షియస్నెస్. సో గుర్తుపెట్టుకోండి, స్విచ్ వర్డ్ ఏంటి అంటే పూర్ణ అనుగ్రహ బ్రహ్మ. ఇది ఒక డైటీకి కనెక్షన్ ఉంది ఈశ్వరుడికి. మహాశివుడి యొక్క, ఈశ్వరుడు యొక్క, ఆది యోగి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అంటే పూర్ణ అనుగ్రహ బ్రహ్మ అన్నది రెగ్యులర్ గా చాంటింగ్ చేయాలి. మరియు గురుతత్వ, గురుగ్రహం యొక్క ఆశీర్వాదం, మరియు బ్రహ్మదేవుడు సోర్స్ ఆఫ్ క్రియేషన్, ఆయన యొక్క కంప్లీట్ బ్లెస్సింగ్స్ పొందొచ్చు. మరి ఇది ఎలా చాంటింగ్ చేయాలి, ఏ టైంలో చాంటింగ్ చేయాలి? పాయింట్ నెంబర్ 1, 365 days ఆర్ ద బెస్ట్ డేస్. 24/7 ఇస్ ద బెస్ట్ టైం. ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ది బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే ఎర్లీ అవర్స్, బ్రాహ్మీ ముహూర్తం అండ్ లేట్ నైట్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఎన్ని టైమ్స్ చాంటింగ్ చేస్తే బెటర్? 108 times చాంటింగ్ చేయండి. పాసిబిలిటీ లేకుంటే అట్లీస్ట్ 21 times చాంటింగ్ చేయాలి. చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? మన ఇష్ట దైవం ముందు ఒక ఫోటో పెట్టుకోండి, లేదా మన గురుతత్వ ఫోటో పెట్టుకోండి. ఏది లేకపోతే ఒక దీపం వెలిగించండి. కొంచెం పసుపు, కుంకుమ, 2 అక్షంతలు వేసి ఒక దీపం వెలిగించి ఆ దీపంని చూస్తూ 2 అరిచేతులు జోడించి ఇప్పటి వరకు మన జీవితంలో ఏమేమి ఆశీర్వాదాలు కలిగి ఉన్నామో, చిన్న బ్లెస్సింగ్ కావచ్చు, మేజర్ బ్లెస్సింగ్ కావచ్చు, ఆ కృతజ్ఞత భావాన్ని ఇమిడీకృతమయ్యి ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ని, ఎమోషన్ ని ఫీల్ అవుతూ పూర్ణ ఆరోగ్య బ్రహ్మ అన్న వర్డ్ ని
108 టైమ్స్ చాంటింగ్ చేయండి. ఇక్కడ ఈ ప్రాసెస్ లో మనం వీడియోస్ రూపంలో చాలా మంత్రాస్ ఇచ్చాము. జనాలు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, అసలు ఏ మంత్ర రెగ్యులర్ గా చాంటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మండే అనుకుందాం, ఎందుకు ఇది ఈశ్వరుడికి సంబంధించిన ఈశ్వరుడికి సంబంధించిన రెమెడీ కాబట్టి మండే అనుకుందాం. మండేని మనం ఎలా అనుకుందాము అంటే మండేని అనుగ్రహ డే అని పెట్టుకుందాం. ఏమ్మా, మండేని అనుగ్రహ డే. సో ఎవ్రీ మండే కూడా మహాశివుడు ముందు ఒక దీపం వెలిగించి 2 అరిచేతులు జోడించి పూర్ణ అనుగ్రహ బ్రహ్మ, పూర్ణ అనుగ్రహ బ్రహ్మ, పూర్ణ అనుగ్రహ బ్రహ్మ అని ఎవ్రీ మండే అనుగ్రహ డే అని పెట్టుకొని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్. ఇమ్మీడియట్ గా మీ జీవితంలో ఏమైతుంది అంటే రక్ష, ప్రొటెక్షన్. సకల నెగిటివ్స్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, ఎవడు ఏడుపులు మీ హెయిర్ టిప్ ని కూడా టచ్ చేయలేవు. ఈ రెగ్యులర్ గా స్విచ్ వర్డ్ చాంటింగ్ చేస్తే ఏంటి బెనిఫిట్? పాయింట్ నెంబర్ 1 రక్ష, ప్రొటెక్షన్. పాయింట్ నెంబర్ 2 గైడెన్స్, మార్గదర్శకం దొరుకుతుంది జీవితంలో. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ కి మార్గదర్శకం దొరుకుతుంది, గైడెన్స్ దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 3 అద్భుత, మిరాకిల్స్ చూస్తారు. పాయింట్ నెంబర్ 4 అబ్స్టకిల్స్ అన్ని వెళ్ళిపోతాయి. మేజర్ బెనిఫిట్స్. ఒక 3 to 6 months డౌన్ టు ద రోడ్ మీరు రెగ్యులర్ గా ఈ మంత్రాన్ని, ఈ స్విచ్ వర్డ్ ని, ఈ వేదిక్ స్విచ్ వర్డ్ ని చాంటింగ్ చేయగలిగితే స్పాన్ ఆఫ్ 3 to 6 months కంటిన్యూస్ గా చేయండి. అనుగ్రహ డే ఎవ్రీ మండే, నెలకి 4 వారాలు అలా మీరు కంటిన్యూస్ గా చేయగలిగితే వెనక్కి తిరిగి చూస్తే 3 to 6 months ఆఫ్ స్పాన్ లో మల్టిపుల్ రిజల్ట్స్, మల్టిపుల్ మిరాకిల్స్ న్యాచురల్ గా మీకు ఫ్లో అయిపోతాయి. మనకి 100 కొద్ది టెస్టిమోనీస్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలలో. ఈ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఎవరైతే మనకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఉంటారో, 1-on-1 గైడెన్స్ ఉంటారో వాళ్ళకి మనం సెపరేట్ గా చెప్పడం జరిగింది. మేజర్ మిరాకిల్స్ ని టెస్టిమోనీస్ రూపంలో, మిరాకిల్స్ రూపంలో వాళ్ళ స్టోరీస్ మనం వినడం జరిగింది. ఇది వాళ్ళతో ఆగిపోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఈ స్విచ్ వర్డ్ ని ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతుంది. ఒక దీపం వెలిగించి ఎవ్రీ మండే ఒక 108 టైమ్స్. ఎక్సలెంట్ రిజల్ట్. హెల్త్ ఇష్యూస్ సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న మహాశివుడు ఎవరు? డిస్ట్రాయర్. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేసేదే మహాశివుడు. సో అనారోగ్యం నుండి బయటపడిన క్లయింట్స్ ఉన్నారు. ఉద్యోగంలో హైర్ అథారిటీస్ ఇబ్బంది పెడతా ఉన్నారు, అది సార్ట్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. శాలరీస్ హైక్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ గ్రో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న మేనిఫెస్టేషన్ కి ఎవ్రీ మండే అనుగ్రహ డే అనుకొని ఎవ్రీ మండే ఒక దీపం పెట్టి 108 చాంటింగ్ చేసిన వ్యక్తులకి అనంత విశ్వ సంపద న్యాచురల్ గా ఫ్లో అవుతుంది. వై? బికాస్ కుబేరుడికే కుబేరుడిని చేసింది మహాశివుడు. అల్కాపూర్ రాజ్యాన్ని ప్రసాదించి అల్కాపూర్ రాజ్యానికి రాజును చేసింది ఎవరు? మహాశివుడే. సో హీఈస్ ద గివర్. మనకి అన్ని మహాశివుడే. అందులో కార్తీక మాసం ఈరోజు ఈ టైంలో మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. పట్టుకోండి ఎవ్రీ మండే డే ఫర్ మండే ఇస్ ద డే ఫర్ అనుగ్రహ డే. ఇది చాంటింగ్ చేసి ఏం చేయాలి? డబ్బును తక్కువ చేసి మాట్లాడకూడదు, చులకనగా చూడకూడదు. డబ్బుని గౌరవించాలి, ప్రేమించాలి, శరణాగతి వేడుకోవాలి, అనుగ్రహం కొరకు ఆరాటపడాలి. అండ్ ఈ డే మండే అనుగ్రహ డే అని పెట్టుకొని ఇది చాంటింగ్ చేసి ఆ రోజు పాసిబిలిటీ ఉంటే ఆకలితో నిజంగా కొట్టిమిట్టాడుతున్న ఒక్క వ్యక్తికైనా కడుపు నింపండి. చారిటీస్, డొనేషన్ విత్ డివోషన్ అంటాం. నిజంగా సఫర్ అవుతున్న ఒక్క వ్యక్తికైనా మనం ఆ రోజు స్టమక్ ఫిల్ చేయాలి. నిజంగా దాహంతో కొట్టిమిట్టాడుతున్న ఒక్క గొంతైనా తలపాలి. చారిటీస్, డొనేషన్స్. అండ్ ఆ రోజు మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి. ఇటు సేవ చేయండి, ఇటు మేనిఫెస్టేషన్ కి సంబంధించి స్పిరిచువల్ రెమెడీ చేస్తూ మనం కర్మయోగులం. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం, కర్మయోగులం. ఇంట్లో ధూపం, దీపం, నైవేద్యం పెట్టి ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటే బూడిద రాలుద్ది. యాష్. మానవుడిగా పని చేయాలి. ఈ మెడిటేషన్ చేస్తూ, ఈ మేనిఫెస్టేషన్ చేస్తూ, ఈ చారిటీస్ చేస్తూ మానవుడిగా ఒక్క అడుగు వేసిన న్యాయంగా మిగతా అడుగులన్నీ సృష్టే చేపట్టుకొని నడిపిస్తుందని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇమ్మీడియట్ గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీరందరూ ఈ క్షణమే రిసీవ్ చేసుకోవాలనుకుంటే 2 పనులు చేయాలి. ఒకటోది, ఇప్పుడు మీరు వీడియో చూశారు, తెలుసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టండి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి ఐస్ క్లోజ్ చేసుకుంటూ మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు మీ మీద కురుస్తున్నాయని మీరు భావిస్తూ 21 టైమ్స్ పూర్ణ అనుగ్రహ బ్రహ్మ, పూర్ణ అనుగ్రహ బ్రహ్మ, పూర్ణ అనుగ్రహ బ్రహ్మ అని ఈ క్షణమే వీడియోను పాజ్ చేసి 21 టైమ్స్ చెప్పండి. డే ఎండ్ లో మీరు మిరాకిల్స్ చూసేస్తారు. మార్క్ మై వర్డ్స్. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇమ్మీడియట్ గా అందరూ కామెంట్స్ లో పూర్ణ అనుగ్రహ బ్రహ్మ అని టైప్ చేయండి. పాయింట్ నెంబర్ 3, మన అనుకున్న వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి, వాట్సాప్ లో సెండ్ చేయండి.
అండ్ ఇంపార్టెంట్ అప్డేట్, ఒక 2 నిమిషాలు ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. మీరు నేను డిసెంబర్ 21వ తారీఖు ఒక రోజు జర్నీ చేయబోతా ఉన్నాం. ధన బ్రహ్మాస్మి లైవ్ అని మన హైదరాబాద్ లో ఉండబోతుంది. మేజర్ బ్లెస్సింగ్స్ ఆ రోజు రాబోతా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి more than 500+ మెంబర్స్ అటెండ్ అవుతా ఉన్నారు. అక్కడ కలుద్దాం. మరి ఏంటి అప్డేట్ అన్నది లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. బ్యాక్ టు ద హోస్ట్. గురుగారు, ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు, లైక్ మనము ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ గురించి మీరైతే రివీల్ చేశారు. మనం ఇంతకు ముందు వీడియోలో నేను అడిగినప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇంతకు ముందు కూడా మనము ప్రీవియస్ లో కూడా ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఒకటి చేసినప్పుడు అక్కడ నేనే హోస్ట్ చేశాను కాబట్టి ఐ సా లైక్ లైవ్ లో ఎంతో మంది లైవ్స్ అనేది మిరాకిల్స్ జరగడం అనేది చూసాం. అండ్ ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ కూడా ఎంతో మంది లైవ్స్ లో చాలా చేంజెస్ తేబోతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ లైఫ్స్ లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి అని అనుకుంటున్నాను. సో మీ గైడెన్స్ త్రూ అదంతా జరుగుతుంది కాబట్టి, అండ్ ఇప్పుడు మనకి ఎలాగో మీరు చెప్పారు, రివీల్ చేశారు డిసెంబర్ మనకి 21st రోజున ఈ ప్రోగ్రామ్ అనేది మనకి జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇది రివీల్ చేసిన తర్వాత చాలా మంది మనకి రిజిస్ట్రేషన్స్ కి ఫార్వర్డ్ అయ్యారు. అండ్ మనకి తక్కువ స్లాట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఈగర్ గా ఈ ప్రోగ్రామ్ గురించి చూస్తున్నారు కాబట్టి. సో చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోయాయి. సెలబ్రిటీ స్టేజ్ హోదా దగ్గర నుంచి కూడా మిడిల్ ఏజ్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లో క్లాస్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి చాలా ఇంట్రెస్టెడ్ గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా చేసుకోవాలంటే ఆ ప్రోగ్రామ్ గురించి కూడా ఇంకా మనకి డీటెయిల్స్ తెలిస్తే మనకి ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఇంకా ఫాస్ట్ కూడా మనకు ష్యూర్ మా క్రిస్టల్ క్లియర్. డిసెంబర్ 21వ తారీఖు యావత్ సృష్టిలోనే సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఆ రోజు సంధ్యా సమయంలో ఏంటమ్మా సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది హోల్ యూనివర్స్ లో జరుగుతున్న ఒక ప్రక్రియ. అందుకు ఆ రోజు మనం పెడుతున్నాం. ఆ ఊరికినే ఏది ఆలోచించకుండా ఏది పెట్టలేదు. బ్యాక్ ఎండ్ ఏంటని మనం డీకోడ్ చేయగలిగితే డిసెంబర్ 12వ నెల 1+2 = 3. 3 is an universal number. 21వ తారీఖు 2+1 = 3 యూనివర్సల్ నెంబర్. 2025 2+0+2+5 = 9 యూనివర్సల్ నెంబర్ కంప్లీషన్ కి సంబంధించింది. అందులో ఆదివారం, ఆది అన్నది మొదటిది. ఏది స్టార్ట్ చేయాలన్నా మనకి మొదటి రోజు అద్భుతమైన రోజు ఏదైనా ఉంది అంటే ఆదివారం. ఆ రోజు సృష్టిలో సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అనేది సంధ్యా సమయం నుంచి ఆ రోజు నైట్ అంతా జరుగుతుంది. అండ్ ఆ రోజు ఏదైనా ఒక అనంత విశ్వజ్ఞానం శరీరంలోకి వెళ్తే జీవితం మారిపోతుంది. అందుకని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. ఏమి ఉండబోతుంది అంటే A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి లైవ్ ప్రోగ్రామ్. మార్క్ మై వర్డ్స్, ఓపెన్లీ ఐమ్ టెల్లింగ్. ఎగ్జాగరేషన్ లేదు, ఓవర్ ఎస్టిమేషన్ లేదు. ఎందుకంటే భగవంతుడి ఆశీర్వాదానికి క్యాలిక్యులేషన్ లేదు. భగవంతుడి ఆశీర్వాదాన్ని మనం కొల చేయలేము. వి కాంట్ ఎవాల్యూట్ దట్. I do truly believe this. 110%. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, జగద్గురువుల యొక్క శక్తి ఒక శరీరంలో అలీలనమయ్యి ఆ రోజు నాలెడ్జ్ ని డెలివరీ చేయబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్, ఈ తెలుగు రాష్ట్రాలలో కానీ, సౌత్ ఇండియాలో కానీ, అక్రాస్ గ్లోబ్ లో కానీ మేనిఫెస్టేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని అంశాలని మనం కొన్ని సాధనాస్ ద్వారా బయటకు తీసుకొచ్చి మా పూర్వీకుల ఆశీర్వాదం ద్వారా అవి నాతో ఆగిపోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు రివ్యూలు చేయబోతా ఉన్నాం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. దేర్ ఆర్ 7 laws మా టు క్రియేట్ మ్యాసివ్ వెల్త్. ఆ 7 laws ని డీకోడ్ చేయబోతా ఉన్నాం స్పిరిచువాలిటీకి కనెక్ట్ చేస్తూ. అండ్ పంచభూతాస్ యాక్టివేషన్ ఉండబోతుంది అక్కడ. హ్యూమన్ బాడీ is made up of పంచభూతాస్, the 5 elements. యూనివర్స్ is made up of పంచభూతాస్. అలాంటి పంచభూతాస్ యాక్టివేషన్ లైవ్ లో చేయించబోతా ఉన్నాం. విచ్ మీన్స్ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత నవగ్రహ అలైన్మెంట్, పంచభూతాలతో పాటు నవగ్రహాల యొక్క అనుకూల తత్వం మనందరికీ ఉంటేనే నేమో ఫేమో రికగ్నిషన్ సక్సెస్. అప్ అండ్ డౌన్స్ నుండి బయటకు వచ్చి, ఇల్యూజన్ మాయ నుండి బయటకు వచ్చి సక్సెస్ లోకి వెళ్తాము. విజయం అనే సింహాసనం మీద ఎక్కువ కూర్చుంటాము. అలాంటి నవగ్రహాల యొక్క అనుకూల తత్వం పొందడం కొరకు నవగ్రహాస్ యాక్టివేషన్ అని చెప్పి చేయించబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దాట్ కొన్ని యంత్రాస్ ని మనం ప్లాన్ చేస్తున్నాం అక్కడ. పంచభూతాలు లాగా చేతికి 5 fingers లాగా దేర్ ఆర్ 5 యంత్రాస్ అక్కడ ఇన్ డెప్త్ మాట్లాడబోతా ఉన్నా. మనం రైట్ వేలో ఆ యంత్రాస్ ని ఎనర్జైజ్ చేసి గృహంలో పెట్టాల్సిన సమయంలో పెట్టాల్సిన ప్లేస్ లో పెట్టి మనం ఏదైనా పూజ కార్యక్రమం చేసుకోగలిగితే ఇంటిలో, మార్క్ మై వర్డ్స్,
యువర్ హౌస్ ఈజ్ లైక్ ఏ కాస్మిక్ బాల్, కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది ఇల్లు. దాని గురించి నిగూఢంగా కంప్లీట్ గా డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే యంత్రాస్ కి దెర్ ఇస్ అన్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటున్నాము, కంటికి కనిపించినంత సిమ్ వేస్తా ఉన్నాము, ప్రపంచంలో అనుభవంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతా ఉన్నాము. ఆ సిమ్ కి ఏముంటుంది? కాపర్. దట్స్ ద చిప్. అది ఒక్కటే ఈ టెలిఫోనిక్ వేవ్స్ అన్నిటినీ హ్యాండిల్ చేస్తా ఉంది. ఇట్స్ ఏ ఫ్రీక్వెన్సీ, ఇట్స్ ఎనర్జీ, ఇట్స్ ఎ వైబ్రేషన్. కాపర్ కి ఎనర్జీ ఉంటుంది. అందుకే టెంపుల్స్ లో కలశాలు పంచలోహాలతో చేస్తారు, అందులో ఎక్కువ క్వాంటిటీ కాపర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అండ్ ఏదైనా ప్రాణ ప్రతిష్టల విగ్రహాలకు చేసేటప్పుడు యంత్రాస్ ప్లేస్ చేస్తారు. వై? ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు హ్యావ్ దట్. అది కావాలి మనకి, కాపర్ కావాలి. సో ఆ యంత్రాస్ కి రిలేటెడ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అండ్ మెడిటేషన్ లైవ్ లో చేయించబోతా ఉన్నాం. చెడు కర్మలన్నీ పటాపంచలు అయ్యేటట్టు ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, జాబ్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఎమోషనల్ మాస్టరీ, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ డీకోడ్ చేయబోతా ఉన్నాం. లైఫ్ లో ఏ జాబ్ అయినా చూస్ చేసుకొనివ్వండి, ఏ ఇండస్ట్రీలోనైనా ఉండనివ్వండి, ఏ ఆక్యుపేషన్ లోనైనా ఉండనివ్వండి, ఏ ప్రొఫెషన్ లోనైనా ఉండనివ్వండి, ఏ ఏజ్ లోనైనా ఉండనివ్వండి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే దెర్ ఈజ్ వన్ థింగ్. యూనివర్సల్ యొక్క ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోవాలి, కన్సిస్టెన్సీగా నిజ జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే మనమే క్రియేటర్స్ అవుతాము, సృష్టికర్త అవుతాము మన లైఫ్ కి. వీ కెన్ క్రియేట్ అవర్ ప్రెసెంట్ అండ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఫ్యూచర్ యాజ్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూనివర్స్, బై కనెక్టింగ్ విత్ యువర్ సోల్. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే, ఓపెన్లీ టెల్లింగ్. ఎందుకంటే అది పెద్ద మహాదైవ కార్యక్రమము. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన జరగడం ఎలా అన్న లైవ్ లో మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. వెళ్ళిపోతాను, అయిపోతుంది, అటెండ్ అయిపోతానంటే ఐఎమ్ సో సారీ, దట్ డజంట్ వర్క్అవుట్. అది జరగదు. ఇంతకు ముందు ప్రోగ్రామ్ కి కూడా చాలా మంది అలా అనుకొని రాలేకపోయారు, సఫర్ అవుతా ఉన్నారు. అండ్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ నౌ. ఒకటే చెప్తా ఉన్నా, ప్రే టు ద గాడ్. ఆ రోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ 21st ప్రోగ్రామ్ లో కూర్చోవడానికి, నిల్చోవడానికి ఒక చోటు నేను కలిగి ఉన్నాను అని ఇప్పటి నుండి మేనిఫెస్టేషన్ చేయడం స్టార్ట్ చేయండి. గాడ్ కి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మహా అయితే 2 to 3 డేట్స్ గుర్తుంటాయి అందరికి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మ్యారేజ్ డేట్, వాళ్ళ పేరెంట్స్ బర్త్ డేట్స్, అంతే. ఐఎమ్ టెల్లింగ్ యూ, జీవిత కాలం గుర్తుండిపోయే డేట్ December 21, 2025. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ రోజు డీకోడ్ చేయబోతా ఉన్నాం. బిగ్గెస్ట్ డివైన్ ఎనర్జీని లైవ్ లో చూడొచ్చు. వర్డ్ ఆఫ్ గాడ్ ఆ రోజు ఉండబోతుంది, వర్డ్ ఆఫ్ యూనివర్స్ ఉండబోతుంది, ద ఆర్ ఆఫ్ డివైన్, ద ఆర్ ఆఫ్ సుప్రీం. ఆ ఎనర్జీని అందరూ లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. శరీరంలో ఉన్న బ్లాక్ డస్ట్, ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ క్షణమే ఆ రూమ్ లో పటాపంచలు అయ్యేటట్టు వీఆర్ ప్లానింగ్ ఏ లాట్. అందుకే ఒక మాట చెప్పా, A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి ఆఫ్లైన్ ప్రోగ్రామ్. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్. ఇట్స్ మై అడ్వైస్ మీ అందరికి. 2026 అద్భుతంగా స్టార్ట్ చేయాలి అనుకుంటే హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఎమోషన్స్ పరంగా, ఫిజికల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, అన్ని లైఫ్స్ పరంగా 2025 బ్రహ్మాండంగా రచించుకోవాలి అనుకుంటే మీ భవిష్యత్తుని 21 December 2025 సండే ఇస్ ద డే ఫర్ ద బ్లెస్సింగ్ డే, అనుగ్రహ డే అని చెప్పొచ్చు. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇన్ని చెప్తూ ఉంటే ఆ డే ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా నేనే వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను ఒక్కదానే కాదు, నాకు తెలిసి మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆ డే కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఎవరైతే ఆ డేలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకొని గురుగారితో ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారు, వాళ్ళైతే చాలా త్వరగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్స్ తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా గురుగారిని కలవాలి అన్నా కానీ అపాయింట్మెంట్స్ మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు అది కూడా చదువుతుంది. థ్యాంక్ యూ.